హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. ప్రభువు నామమునకు స్తుతి కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో సామెతల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం, చెడు నడవి కలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని వాక్యములో చెడు నడవడిక గలవాడు దోషపు మాటలు వింటాడట, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. దేవుని వాక్యములో ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం. ఒకడు చెడ్డ నడవడిక కలిగిన వాడు, రెండోవాడు అబద్ధికుడు. ప్రియులారా, చెడ్డ నడవడిక కలిగిన వాడేమో అనవసరమైనటువంటి పాపపు మాటలు, దోషపు మాటలు, అక్రమ సంబంధమైన మాటలు, దేవునికి అయిష్టమైన మాటలు, దేవుడు అంగీకరించినటువంటి మాటలు వింటాడట. ఎవడు? చెడు నడవడిక కలిగిన వాడు. అయితే దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, అబద్ధికుడు కూడా ఉన్నాడు. ఈ అబద్ధికుడు అనేవాడు ఏం చేస్తాడంటే హానికరమైన మాటలు పలుకుతూ ఉంటాడు. ఒక వ్యక్తి భయంకరమైన చెడు మాటలు పలుకుతూ ఉంటే ఈ అబద్ధికుడు వింటూ ఉంటాడంట. ప్రియులారా, కాబట్టి మనము చెడు నడవడిక కలిగిన వారిగా ఉండకూడదు, అబద్ధికులుగా కూడా ఉండకూడదు. వీళ్ళిద్దరూ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి వారు. అయితే చెడు నడవడిక గలవాడిని బాగు చేయుటకు, అబద్ధికుడిని కూడా బాగు చేయుటకు ఈ లోకములోకి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే లేఖనముల్లో వ్రాయబడి ఉంది, ఒకని నడత ఆ దేవుని చేతనే స్థిరపరచబడుతుందని, వాని ప్రవర్తన చూచి దేవుడు ఆనందిస్తాడని స్పష్టముగా, ఎంతో స్పష్టముగా కీర్తనలు 37 అధ్యాయం 22, 23 వచనాల్లో మనము చదువుతున్నాం. కాబట్టి ప్రియులారా, దైవ వాక్కు విలువైనటువంటిది, దాన్ని ఎప్పటికీ మనము మార్చలేనిది, అది స్వచ్ఛమైనది, అది నిత్యమైనది. కాబట్టి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే ఈ యొక్క చెడు నడవడిక గలవాడిని మార్చగలిగిన వాడు, అబద్ధికుడును కూడా మార్చగలిగిన వాడు. ఈ మాటలు వింటున్న ప్రియులారా, మనలో చెడు నడవడిక ఉంటే యేసు ప్రభు దగ్గరికి వద్దాం, అబద్ధికులుగా ఉంటే యేసు ప్రభు దగ్గరికి వద్దాం, తద్వారా బాగుపడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకై మీకెంతో వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను ఆరాధిస్తున్నాం. నీ మాటల కొరకై వందనాలు తండ్రి. ప్రజల మధ్యలో ఆశీర్వదించి ప్రజలకు మేలు చేయండి, వినేవారికి ఆశీర్వాదం కలుగు చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, బిడ్డలను దీవించుగాక. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.